వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం యూరోపియన్ల రాకలో భాగంగా డచ్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, వారి యొక్క సంస్థ అయిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకున్నారు ఆ విషయాన్ని గమనిస్తే, సాధారణంగా భారతదేశానికి యూరోపియన్లలో భాగంగా యూరోపియన్ వర్తకుల్లో భాగంగా మనకి భారతదేశానికి వచ్చిన రెండవ యూరోపియన్ వర్తక సంఘమే మనకు డచ్ వారు అవుతున్నారు. మరి డచ్ వారి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే 1602 నాటికి డచ్ వారు తమ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. అసలు మరి ఈ డచ్ వారు ఎవరు? ఐరోపా ఖండంలో గమనిస్తే హాలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తులే మనకు డచ్ వారు అవుతున్నారు. హాలాండ్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్ అంటున్నాం. అందుకే ఈ కంపెనీకి మరొక పేరే ఆమ్స్టర్డామ్ వ్యాపార సంఘంగా పిలవడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఏర్పడింది అంటే 1602 సంవత్సరం నాటికి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడి తూర్పు దేశాలైన భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలతో వ్యాపార వాణిజ్యాలు కొనసాగించడానికి కావలసిన అర్హతను పొందడం జరిగింది, కావలసిన అనుమతిని పొందడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో డచ్ వారు భారతదేశానికి వచ్చారు. క్రమంగా భారతదేశంలో తమదైన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? ఈ స్థావరాలు ఏర్పాటు చేయడంలో ఎలాంటి వారి పాత్ర కనబడుతుంది గమనిస్తే, పీటర్ బోత్ కనబడతాడు. పీటర్ బోత్ ఒకటి, కోహెన్ రెండో వ్యక్తి. పీటర్ బోత్, కోహెన్ అనే వ్యక్తులు డచ్ వారికి సంబంధించిన ముఖ్యమైన గవర్నర్లు. వీరి ఆధ్వర్యంలో క్రమంగా డచ్ వారి యొక్క స్థావరాలు భారతదేశ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డాయి. మళ్ళీ అలా ఏర్పడిన మొట్టమొదటి స్థావరమే మనకి మచిలీపట్నం అవుతుంది. మచిలీపట్నం వీరి యొక్క మొట్టమొదటి స్థావరంగా పిలవడం జరుగుతుంది. క్రమంగా మచిలీపట్నం నుండి ప్రధాన కేంద్రం పులికాటుకు మారుతుంది. పులికాటు నుండి మనకి 1690 నాటికి నాగాపట్నానికి విస్తరించడం జరుగుతుంది. అంటే మొత్తంగా డచ్ వారి యొక్క ప్రధాన స్థావరంగా నాగాపట్నం 1690 తర్వాత తన ఆధిక్యతను కొనసాగించడం జరిగింది. క్రమంగా ఈ డచ్ వారు తమ స్థావరాలను నిర్మించుకుంటూ వచ్చారు. మచిలీపట్నం, నాగాపట్నం, భీములిపట్నం, చీన్సురా, కాసిం బజార్, పులికాట్ అంటున్నాం. మరి ఇలా ఈ డచ్ వారు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి గమనిస్తే, పోర్చుగీస్ వారి యొక్క పతనం, పోర్చుగీస్ వారు ఓడించబడడానికి కారణాలే వీళ్ళకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? పోర్చుగీస్ వారు తాము స్థాపించిన స్థావరాలలో క్రూరమైన పరిపాలనా విధానాలను అనుసరించడం, మత మార్పిడులను ప్రోత్సహించడం, అదేవిధంగా ఇతర యూరోపియన్ దేశస్తులతో పోల్చుకుంటే సైనిక పరంగా, యుద్ధ నీతి పరంగా తక్కువగా, బలహీనంగా ఉండడం కారణాల నేపథ్యంలో డచ్ వారు భారతదేశానికి రావడం జరిగింది. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు. క్రమంగా ఈ డచ్ వారికి సంబంధించిన విషయాలు కనుక గమనిస్తే, ఈ ఆంబోయినా హత్య ఏమవుతుంది? ఆంబోయినా అనేది ఒక దీవి అవుతుంది. ఇండోనేషియాలోని ప్రధాన దీవి ఆంబోయినా. ఈ ఆంబోయినా కేంద్రంగా ఇంగ్లీష్ వారు జపానీయులు ఇంగ్లీష్ వారిని ఈ డచ్ వారు చంపడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో భాగంగా, వ్యాపార భేదాభిప్రాయాలలో భాగంగా డచ్ వారు ఇంగ్లీష్ వారిని, జపానీయులని చంపడం జరుగుతుంది. క్రమంగా డచ్ వారిని ఇంగ్లీష్ వారు పగబడతారు. అంటే ఇంగ్లీష్ వారి మరణానికి కారణమయ్యారు డచ్ వారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య, డచ్ మరియు ఇంగ్లీష్ వారి మధ్య జరిగిన యుద్ధాన్నే మనము ఏమంటున్నాం? బేదరా యుద్ధము అంటున్నాం. బేదరా యుద్ధం లేదా చీన్సురా అంటున్నాం. బేదరా యుద్ధం లేదా చీన్సురా యుద్ధంగా పిలవడం జరుగుతుంది. ఈ యుద్ధం ద్వారా మనకి డచ్ వారు ఇంగ్లీష్ వారి చేత ఓడించబడడం జరిగింది. క్రమంగా భారతదేశం నుండి వారు ఇండోనేషియాలోనే స్థిరపడడం జరిగింది. మరి ఇండోనేషియాలో వీరి యొక్క ప్రధాన వ్యాపారం ఏంటి? సుగంధ ద్రవ్యాలను వ్యాపారం చేయడం. అంటే క్రమంగా వీరు భారతదేశాన్ని 1825 నాటికి పూర్తిగా వదిలివేశారు. ఇండోనేషియాలోనే స్థిరపడడం జరుగుతుంది. మరి అలాంటి ఈ డచ్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన మూడవ వ్యాపార సంఘాన్ని గమనిస్తే, వాళ్ళను మనము డేన్స్ అంటున్నాం. డేన్లు లేదా డేన్స్ అంటాం. డేన్స్కి మరొక పేరే డెన్మార్క్ దేశస్థులు అవుతున్నారు. డేన్స్ ఎవరు అంటే డెన్మార్క్ దేశానికి సంబంధించిన వ్యక్తులే డేన్స్ అవుతున్నారు. మరి ఈ డేన్స్కు సంబంధించిన వ్యాపార సంస్థ ఏమవుతుంది? తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలి కాబట్టి డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతుంది. దీన్నే మనము డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. మరి డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడింది గమనిస్తే 1616 నాటికి ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఇక్కడ విషయాలు బాగా గమనించాలి. 16 ఇక్కడ చూడండి, 1498 నుండి 1500 మధ్య మనకి పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడుతుంది. 1602 సంవత్సరంలో మనకి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడుతుంది.
1616 సంవత్సరంలో మనకేమవుతుంది డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. వీరిని గమనిస్తే మొత్తం 5 యూరోపియన్ వర్గాలలో అత్యంత బలహీన వర్గంగా మనం డెన్మార్క్ను గమనించవచ్చు. కేవలం వీరు 2 ప్రధాన కేంద్రాలుగా ఉపయోగిస్తూనే తమ వ్యాపార వాణిజ్యాలను కొనసాగించారు. మరి అలాంటి వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన ప్రదేశాలు ఏంటి? ఒకటోది గమనిస్తే తంజావూరు పరిసరాల్లోని ట్రాంకోబార్, దీన్ని ట్రాంక్వీబార్ అంటున్నాం. ఈ ట్రాంక్వీబార్ 1620 నాటికి ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ ట్రాంక్వీబార్ పరిసరం వీరి యొక్క మొదటి స్థావరంగా మనం భావించవచ్చు. రెండో స్థావరాన్ని కనుక గమనిస్తే సెరంపురం అంటున్నాం. ఈ సెరంపూర్ ఎక్కడ ఉంది? బెంగాల్ కేంద్రంగా కనబడుతుంది. సో బెంగాల్లోని సెరంపురం, అదేవిధంగా తంజావూరులోని ట్రాంకోబార్, ఇవి 2 వీరి యొక్క ప్రధాన కేంద్రాలుగా ఉండడం జరుగుతుంది. క్రమంగా ఇంగ్లీష్ వారితో అవినాభావ సంబంధాల నేపథ్యంలో ఇంగ్లీష్ వారికి భయపడి వీళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం జరుగుతుంది. ఎలా వెళ్ళిపోయారు గమనిస్తే 1846 సంవత్సరం నాటికి ఇంగ్లీష్ వారితో ఒక ఒప్పందం చేసుకొని తమ స్థావరాలని ఇంగ్లీష్ వారికి పంచిపెట్టడం జరుగుతుంది, అమ్మివేస్తున్నారు. చూడండి, భారతదేశం యొక్క స్థావరాలని భారతీయులు కాని వ్యక్తులకు అమ్మేశారు. చూడండి, అంటే ఇప్పుడు సింపుల్గా గమనిస్తే డెన్మార్క్ దేశస్థులు తమ 2 స్థావరాలని బ్రిటిష్ వారికి అమ్మడం జరుగుతుంది. దాదాపుగా 120 లక్షలు అంటే 1,20,00,000 రూపాయలకి 1846 నాటికి డెన్మార్క్ వాళ్ళు ఇంగ్లీష్ వారికి అమ్మడం జరుగుతుంది. క్రమంగా డెన్మార్క్ యొక్క స్థావరాలు ఇంగ్లీష్ వారి చేతిలోకి వస్తున్నాయి. అంటే ఇంగ్లీష్ వారి యొక్క యుద్ధ నీతి, ఇంగ్లీష్ వారి యొక్క కుట్రలు, ఇంగ్లీష్ వారి యొక్క కుతంత్రాల నేపథ్యంలో క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి 3వ వర్గం ఏమవుతుంది? డెన్మార్క్. ఆ డెన్మార్క్ తర్వాత భారతదేశానికి వచ్చిన 4వ వర్గాన్ని కనుక గమనిస్తే అతి ముఖ్యమైన వర్గం, భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన వర్గం, దాదాపు 300 సంవత్సరాలు తమదైన పరిపాలన ద్వారా, తమదైన విధానాల ద్వారా భారతదేశాన్ని పూర్తిగా సామాజికంగా, పూర్తిగా సహజ వనరుల పరంగా, పూర్తిగా మానవ వనరుల పరంగా దోపిడీకి గురి చేసిన వ్యక్తులే ఇంగ్లీష్ వారు అవుతున్నారు. మరి ఇలాంటి ఇంగ్లీష్ వారు ఏ విధంగా భారతదేశానికి వచ్చారు, ఏ నేపథ్యంలో భారతదేశానికి వచ్చారు గమనిస్తే, ఎప్పుడైతే ఫ్రెంచ్ వారు, ఎప్పుడైతే డచ్ వారు, ఎప్పుడైతే డ్రేన్స్, ఎప్పుడైతే పోర్చుగీస్ వారు భారతదేశంతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో అనేక లాభాలు గడించడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఇంగ్లీష్ వారు ఆనాటి రాణిని అడుగుతున్నారు. తూర్పు దేశాలతో వ్యాపారం కొనసాగించడం కోసం దాదాపు 200 మంది ఒక గ్రూపుగా, ఒక సంఘంగా ఏర్పాటు చేయబడ్డారు. ఆ సంఘాన్ని మనము సాహసోపేతమైన బ్రిటిష్ సంఘంగా పిలవడం జరుగుతుంది. 200 మందితో అది ఏర్పాటు చేయబడడం జరిగింది. క్రమంగా వారు రాణిని అభ్యర్థించారు. వ్యాపార వాణిజ్యాల కోసం అనుమతి ఇవ్వమని అడగడంతో 1600 డిసెంబర్ 31వ తేదీన ఏకస్వామ్య హక్కులను అందించడం జరిగింది. వాటిని మనము మోనోపోలిక్ రైట్స్ అంటాము. ఈ రైట్స్ల నేపథ్యంలో మనకి ఏమవుతుంది? ఎలిజబెత్ I చేత అనుమతి పొందడం జరిగింది. తద్వారా ఏర్పడిన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతుంది. ఇక్కడ ఒక ప్రశ్నను బాగా గమనించండి. 1600 డిసెంబర్ 31 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడుతుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడక ముందుకు దానికి ఒక పేరు ఉండాలి. దాన్ని మనము ది కంపెనీ ఆఫ్ అడ్వెంచర్ దాదాపుగా 70,000 పౌండ్లతో, పౌండ్ అనేది బ్రిటన్ యొక్క కరెన్సీ అవుతుంది. అలాంటి 70,000 పౌండ్లతో 200 మంది సాహసోపేతులైన వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన సంస్థే ది కంపెనీ ఆఫ్ అడ్వెంచర్. క్రమంగా బ్రిటిష్ రాణి యొక్క అనుమతి తీసుకున్నారు. ఆ అనుమతి ఇచ్చిన వ్యక్తులు ఎవరు అంటే, మొదటి ఎలిజబెత్ 1600 డిసెంబర్ 31న చార్టర్ను విడుదల చేయడం జరుగుతుంది. అంగీకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ అంగీకార రూపంలో ఏర్పాటు చేయబడిందే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ గమనించండి, అంటే తూర్పు దేశాలతో వ్యాపారం కొనసాగించుకోవడానికి కావలసిన అనుమతి అవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆవిర్భవించడం జరిగింది. క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వస్తుంది. క్రమంగా భారతదేశానికి వచ్చిన తర్వాత 1858 పాయింట్ గమనించండి. 1858 నవంబర్లో విక్టోరియా ప్రకటన రూపంలో ఈస్ట్ ఇండియా పాలన భారతదేశంలో అంతమవుతుంది. నేరుగా బ్రిటిష్ పాలన భారతదేశంలోకి ప్రవేశపెట్టబడి 1947 వరకు కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే, మరి ఇలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా భారతదేశంలో స్థావరాలను ఎలా ఏర్పాటు చేసుకుంది? అప్పటికే బలమైన సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం రూపంలో భారతదేశంలో ఉంది. మరి 1600 సంవత్సరం నాటికి బలమైన మొఘలులు ఎవరున్నారు?
1608వ సంవత్సరం నాటికి బలమైన మొఘలు ఎవరు ఉన్నారు అంటే అక్కడ జహంగీర్ కనబడుతున్నాడు. ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే 200 మందితో సాహసోపేతమైన వ్యాపారస్తులు కంపెనీ ఆఫ్ అడ్వెంచర్ని ఏర్పాటు చేశారో, భారతదేశంతో వ్యాపారం సరి అయినదేనా, లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుందా అని ఒక గ్రూప్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మొఘల్ సుల్తాన్లుగా ఉన్న వ్యక్తి అక్బర్ అవుతున్నాడు. క్రమంగా ఆ ఇంగ్లాండ్కి సంబంధించిన గ్రూప్ ఈ పరిసర ప్రాంతాలను మొత్తాన్ని గమనించి భారతదేశం అనువైన దేశమే, పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన దేశమే, తద్వారా లాభాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అని తమ నివేదికను సమర్పించడం జరుగుతుంది. దీంతో జహంగీర్ కాలంలో అనుమతి తీసుకోవడానికి ఒక బృందం రావడం జరుగుతుంది. అలా బృందంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే కెప్టెన్ హాకిన్స్ మొదటి జేమ్స్ రాయబారిగా జహంగీర్ కాలానికి రావడం జరుగుతుంది. జహంగీర్తో ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తమ కంపెనీకి అనుమతి ఇవ్వాల్సిందిగా జహంగీర్ను అభ్యర్థించడం జరుగుతుంది. అప్పటికే బలోపేతంగా, అప్పటికే బలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన, బలమైన స్థావరాలను ఏర్పాటు చేసిన పోర్చుగీస్ యొక్క మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి అనుమతి అనేది రాలేదు. కాబట్టి అతను తిరిగి వెళ్ళిపోతాడు. సో కెప్టెన్ హాకిన్స్ యొక్క ఫలితం రాయబారం ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మరో వ్యక్తిని పంపిస్తున్నాను. ఎప్పుడు 1614 15వ సంవత్సరం నాటికి థామస్ రో వస్తున్నాడు. 1608-9వ సంవత్సరంలో కెప్టెన్ హాకిన్స్ వస్తున్నాడు. జహంగీర్ నుండి అనుమతి పొందడంలో విఫలం కావడంతో థామస్ రో రెండో వ్యక్తి వస్తున్నాడు. క్రమంగా హాకిన్స్ను ఒప్పిస్తాడు. ఎవరిని? జహంగీర్ను ఒప్పిస్తాడు. జహంగీర్ను ఒప్పించి మొదటి స్థావరమైన ఇంగ్లీష్ స్థావరాన్ని సూరత్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికీ 1616వ సంవత్సరం నాటికి మొట్టమొదటి స్థావరంగా సూరత్ స్థావరం ఏర్పడుతుంది. అప్పటికే మచిలీపట్నం కేంద్రంగా అనుమతి వస్తుంది. ఎందుకు? 1610 11వ సంవత్సరం నాటికే అక్కడ గ్లోబ్ నౌక అనేది రావడం జరుగుతుంది. కెప్టెన్ హిప్పన్స్ నేతృత్వంలో కెప్టెన్ హిప్పన్స్ నేతృత్వంలో గ్లోబ్ నౌక మచిలీపట్నాన్ని చేరడం జరుగుతుంది. మచిలీపట్నం స్థావరానికి అనుమతి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే సూరత్ కేంద్రంగా 1616 నాటికి అనుమతి పొంది అక్కడ ఫ్యాక్టరీని నిర్మించడం జరుగుతుంది. ఇలా తమ ప్రధాన స్థావరాలని ఏర్పాటు చేస్తాయి. పూర్తి భారతదేశంలో మొట్టమొదటి స్థావరంగా సూరత్గా పిలుస్తాం. దక్షిణ భారతంలో ఇంగ్లీష్కి సంబంధించిన మొట్టమొదటి స్థావరంగా మనం మచిలీపట్నాన్ని పిలవడం జరుగుతుంది. క్రమంగా తమదైన కోటలను నిర్మించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా సెయింట్ జార్జ్ కోటను ఏర్పాటు చేస్తారు. సెయింట్ విలియం కోటను ఏర్పాటు చేస్తారు. సెయింట్ కడలూరు కోటను కూడా నిర్మించడం జరిగింది. బ్రిటిష్ వారు బలమైన కోటలను నిర్మిస్తూ బలమైన విధానాల ద్వారా, బలమైన ఆర్థిక విధానాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ భారతదేశం మీద ఆధిపత్యాన్ని చెలాయించిన వ్యక్తులు బ్రిటిష్ వారు అవుతున్నారు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వారికి వ్యాపార వాణిజ్యాల కోసం అనుమతి ఇచ్చిన సుల్తాన్ ఎవరు అవుతున్నారు? మొఘల్ సుల్తాన్ జహంగీర్ అవుతున్నాడు. ఆ ఇచ్చిన ప్రదేశమే మనకేమవుతుంది? సూరత్ పట్టణం అవుతుంది. 1616 నాటికి అక్కడ ఫ్యాక్టరీ అనేది నిర్మించబడడం జరుగుతుంది. సో మరి ఇలాంటి క్రమంలోనే మనం గమనించాలి. ఇలాంటి క్రమంలోనే 1611 నుండి 13 మధ్య 1611 నుండి 13 మధ్య మనకి ఎక్కడ మచిలీపట్నం కేంద్రంగా మనకు అనుమతి లభించింది అన్నాం. మరి 1611 అనగానే తెలంగాణ ప్రాంతంలో పరిపాలకులు ఎవరుగా ఉన్నారు అంటే తెలుగు ప్రాంతాలను పరిపాలిస్తున్న రాజవంశాలు ఎవరున్నారు? కుతుబ్ షాయిలు కనబడుతున్నారు. కుతుబ్ షాయిలు మనకు కనబడడం జరుగుతుంది 1512 నుండి 1687 మధ్య. కానీ ఒరిజినల్గా మనం గమనిస్తే 1518 నుండి కౌంట్ చేసుకోవాలి. సో 1512 నుండి 1687 మధ్య మనకు పరిపాలకులుగా ఉన్న వ్యక్తులు కుతుబ్ షాయిలు. అలాంటి కుతుబ్ షాయిలలో మనకి మచిలీపట్నం అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా మనకి ఏం చేస్తున్నాడు? దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా బ్రిటిష్ వారు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీంతో మచిలీపట్నం కేంద్రంగా దక్షిణ భారతంలోనే మొట్టమొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయబడింది. ఇదే సందర్భంలో కుతుబ్ షాహీ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా గోల్డెన్ ఫర్మానాను జారీ చేస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గోల్డెన్ ఫర్మానా అంటే ఏంటి? బంగారు ఫర్మానా అంటాం. అసలు బంగారు ఫర్మానా అంటే ఏంటిది? స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందము అంటున్నాం. వ్యాపార వాణిజ్యాలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో వ్యాపార వాణిజ్యాలు చేసుకోవడానికి కావలసిన అనుమతి, దాన్ని మనము బంగారు ఫర్మానా లేదా గోల్డెన్ ఫర్మానా అంటాం. ఇంకా సింపుల్, వ్యాపార వాణిజ్యాలు చేసుకోవడానికి పన్ను రాహితీ అనేది ఇవ్వబడుతుంది. వారి మీద ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో వారి వ్యాపార వాణిజ్యాలు కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులపై 0 పన్ను ఉంటుంది. చూడండి,
సో దాన్ని మనము గోల్డెన్ ఫర్మానా లేదా బంగారు ఫర్మానా అంటాం. అక్కడ మొఘల్ సుల్తాన్ అయినా ఫారూక్ షియర్ ఇస్తున్నాడు, ఇక్కడ కుతుబ్ షాహీ సుల్తాన్ అయినా అబ్దుల్లా కుతుబ్ షాహీ ఇస్తున్నాడు. ఎవరికి? బ్రిటిష్ వారికి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ 1615వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆంగ్లేయులకు 2 ప్రత్యేక ఫర్మానాలు జారీ చేశారు. ఆంగ్లేయులకు 2 ప్రత్యేక ఫర్మానాలు జారీ చేయడంతో వారికి కావలసిన పరిశ్రమలు ఏర్పాటు చేయబడతాయి. అలా ఏర్పాటు చేయబడిన మొదటి పరిశ్రమే సూరత్ కేంద్రంగా నిర్మించబడడం జరుగుతుంది. రెండవ పరిశ్రమే అలహాబాద్ కేంద్రంగా నిర్మించబడడం జరుగుతుంది. తద్వారా వర్తక సంఘాలు అనేవి రూపాంతరం చెందుతున్నాయి. వర్తక సంఘాలు అనేవి రూపుదిద్దుకోవడం జరిగింది. భారతదేశం కేంద్రంగా తమ వ్యాపార వాణిజ్యాలను కొనసాగించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి బ్రిటిష్ వారు వ్యాపార వాణిజ్యంలో ఏ వస్తువుల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే 16వ శతాబ్దం నాటికి మనకు ప్రపంచంలో జరిగిన పరిణామాన్ని గమనించాలి. అప్పటికే ఏమవుతుంది? పారిశ్రామికీకరణ ప్రారంభమవుతుంది. పారిశ్రామిక విప్లవంలో భాగంగా నూలు వస్త్ర పరిశ్రమలు బెర్కెన్షైర్ అనే పట్టణంలో ప్రారంభించబడుతున్నాయి. మరి ప్రతి నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడిసరుకు ఏంటి? రా మెటీరియల్ కావాలి. మరి ఆ రా మెటీరియల్ ఏమవుతుంది? పత్తి అనేది రా మెటీరియల్ అవుతుంది. ప్రపంచానికి పత్తిని పరిచయం చేసిందే సింధు లోయ నాగరికత ప్రజలు. కాబట్టి భారతదేశంలో పుష్కలంగా పత్తి అనేది దొరుకుతుంది. ఆ పత్తి అనేది ఆ ఇంగ్లాండ్ కేంద్రంగా ఉన్న పరిశ్రమలకి ముఖ్యమైన ముడిసరుకు ఒకటి. రెండవది, ఒక వ్యాపారి యొక్క వ్యూ ఏ విధంగా ఉంటుంది? లాభార్జనే ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. మరి అలాంటి ముడిసరుకు అనేది ఇక్కడ తక్కువగా దొరుకుతుంది, తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఎక్కువగా తక్కువ కాస్ట్లో తక్కువ కాస్ట్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి అతనికి లాభాలు ఎక్కువగా తెచ్చిపెట్టే అంశం ఉంది. కాబట్టి ఈ పత్తిని తీసుకెళ్లడం జరిగింది. 2 ఆ పత్తికి సంబంధించిన రెండోది ఆయుధానికి సంబంధించి నీలిమందు పండడానికి అనుకూలమైన ప్రాంతాలు మనకి ఇక్కడ ఉన్నాయి. భూమికి చౌకగా దొరుకుతుంది. ఆ భూమిలో పనిచేసే కార్మికులు కూడా చౌకగా దొరికే అవకాశం భారతదేశంలోనే ఉన్నాయి. అంటే సహజ వనరులతో పాటుగా మానవ వనరులు అనేవి పుష్కలంగా ఉన్నాయి, తక్కువ ఖర్చుతో ఉన్నాయి, అవైలబిలిటీలో ఉండడం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏ విధంగానైనా తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగా తమదైన విధానాలను ప్రవేశపెడుతున్నారు. సో మొత్తంగా జహంగీర్ కాలానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 స్థావరాలను ఆక్రమించుకొని 2 స్థావరాల మీద అనుమతి పొంది తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే బొంబాయి ప్రాంతాన్ని పోర్చుగీస్ వారి నుండి పొందుతున్నారు. ఏ విధంగా పొందారు? బొంబాయి ప్రాంతం ఒక కట్నంగా వస్తుంది. వివాహ సంబంధంలో భాగంగా బొంబాయి వారికి ఏమవుతుంది? బొంబాయి అనేది బ్రిటిష్ వారికి కట్నంగా రావడం జరుగుతుంది. పోర్చుగీస్ రాణి అంటున్నాం. ఎవరా పోర్చుగీస్ రాణి? క్యాథరిన్ బ్రిగాంజాని ఎవరికి? ఇంగ్లీష్ వ్యక్తికి సంబంధించిన చార్లెస్ టూకి వివాహం చేయడం జరుగుతుంది. ఈ వివాహ నేపథ్యంలో వచ్చిన కట్నమే మనకి బొంబాయి ప్రాంతం అవుతుంది. మరి అలాంటి బొంబాయి ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఎంత? 10 పౌండ్లు ఏడాదికి. 10 పౌండ్లు ఏడాదికి బొంబాయి ప్రాంతాన్ని వారికి దారాదత్తం చేయడం జరిగింది. క్రమంగా వారి యొక్క వ్యాపార సామ్రాజ్యం బొంబాయికి కూడా విస్తరించింది. తద్వారా బ్రిటిష్ వారికి పోర్చుగీస్ వారికి మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అందుకే మీరు గమనించండి, భారతదేశాన్ని ఆక్రమించే క్రమంలో ఎక్కడ ఎక్కువ శాతంలో వీరి మధ్య గొడవలు కనబడవు. కేవలం వాళ్ళకు వైరల్ దేంతో ఉంటుంది, రివైవల్ దేంతో ఉంటుంది అంటే ఫ్రెంచ్ వారితో మాత్రమే కనబడుతుంది. ఎందుకు? అప్పటికి 2 పంపించారు. ఎవరిని? 1846 నాటికి డ్రేన్స్ వారిని వారి దగ్గర ఉన్న 2 స్థావరాలు కొన్నారు 1,20,00,000. అదేవిధంగా చిన్సురా లేదా బేదరా యుద్ధంలో డచ్ వారిని ఓడించి భారతదేశం నుండి పంపించారు. ఇక వాళ్ళకు ఉన్న ఏకైక ఆప్షన్ ఎవరు అంటే పోర్చుగీస్ మరి ఫ్రెంచ్. పోర్చుగీస్తో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. 3 వాళ్ళ సైడ్ వచ్చారు. ఇక మిగిలింది ఎవరు? ఫ్రెంచ్ వారు. కాబట్టి ఈ ఫ్రెంచ్ వారిని భారతదేశం నుండి పంపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకు యుద్ధాలు అనేవి సంభవించడం జరుగుతుంది. కర్ణాటక యుద్ధాల రూపంలో వారిని వాందీవాష్ యుద్ధం ద్వారా భారతదేశం నుండి వారిని కూడా పంపించడం జరుగుతుంది. పూర్తిగా భారతదేశం మీద బ్రిటిష్ వారు ఛత్రాధిపత్యాన్ని చెలాయించడం జరుగుతుంది, ఆధిపత్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలో కోటలు కట్టారు అన్నాం. మరి అలాంటి కోటల్లో గమనిస్తే సెయింట్ జార్జ్ కోట అంటున్నాం, సెయింట్ విలియం కోట అంటున్నాం. సెయింట్ జార్జ్ కోట అనేది మనకి మద్రాస్ కేంద్రంగా నిర్మించబడింది. సెయింట్ విలియం కోట అనేది కోల్కతా కేంద్రంగా నిర్మించబడుతుంది. సెయింట్ కడలూరు కోట అనేది కడలూరు కేంద్రంగా నిర్మించబడడం జరుగుతుంది. ఇలా బలమైన కోటలను కూడా బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించారు. ఇలాంటి క్రమంలోనే బొంబాయి ప్రాంతాన్ని ఒక వాణిజ్య కేంద్రంగా మార్చారు. ఎందుకంటే బొంబాయి ప్రాంతం సముద్ర తీరానికి దగ్గరగా ఉంది, ప్రధాన ఓడరేవు ప్రాంతంగా ఉంటుంది.
ప్రధాన ఎగుమతి దిగుమతి ప్రాంతంగా ఉండడం జరిగింది. కాబట్టి బొంబాయిని ఒక వాణిజ్య ప్రాంతంగా మార్చడానికి 2 అధికారులను నియమిస్తారు. అలాంటి వ్యక్తులలో జెరాల్డ్ ఆంగియర్ నేతృత్వంలో బొంబాయి అనేది ఒక ప్రముఖమైన వాణిజ్య కేంద్రంగా మారడం జరుగుతుంది. జాబ్ చార్నెక్ అంటున్నా. జాబ్ చార్నెక్ ఏం చేస్తున్నాడు? కోల్కతా నగరాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న 3 ప్రాంతాలను కలిపి కాళీమతి, సూతానుతి, గోవిందాపూర్ వంటి 3 ప్రాంతాలను కలిపి కోల్కతా ప్రాంతంగా అభివృద్ధి చేసిన వ్యక్తి జాబ్ చార్నెక్. బొంబాయిని వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చేసిన వ్యక్తి జెరాల్డ్ ఆంగియర్ అవుతున్నాడు. సో 1639కి ముందే అతడు బొంబాయి నౌకా కేంద్రంగా మరాఠా దాడులకు దూరంగా ఉన్నాడు. చూడండి ఎవరు? జెరాల్డ్ ఆంగియర్. క్రమంగా బొంబాయిని ఒక వాణిజ్య కేంద్రంగా మార్చడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఫ్రాన్సిస్ డే. ఎవరి ఫ్రాన్సిస్ డే? ఒక ఆంగ్లేయ అధికారి. 1639-42 మధ్య ఏం చేస్తున్నాడు? ఫ్రాన్సిస్ డే మద్రాస్ ప్రాంతాన్ని కౌలుకు తీసుకోవడం జరుగుతుంది. ఎవరి నుండి కౌలుకు తీసుకున్నాడు? చంద్రగిరి రాజుల నుండి కౌలుకు తీసుకున్నారు. సో ఆ చంద్రగిరి రాజుల వద్ద పనిచేసిన కొంతమంది వ్యక్తులు, ఆ మీడియేటర్లుగా ముఖ్య స్థానాలలో ఉన్న వ్యక్తులు, వారి యొక్క తండ్రి పేరు మీదనే మద్రాస్ ప్రాంతానికి చెన్నాపట్నం అని పేరు పెట్టడం జరుగుతుంది. సో మొత్తంగా గమనిస్తే మద్రాస్ ప్రాంతాన్ని చంద్రగిరి రాజుల నుండి పొందిన బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ డే ఇక్కడ మనకి కోటను నిర్మించడం జరుగుతుంది. సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం జరుగుతుంది. రైట్. అలాంటి క్రమంలోనే పోర్ట్ నోవా కోట విశాఖపట్నంలో ఆంగ్లేయ స్థావరాలు నెలకొల్పడం జరిగింది. పోర్ట్ నోవా కోటను ఏర్పాటు చేశాడు. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతమైన విశాఖపట్నంలో కూడా తమ కోటలను నిర్మించుకోవడం జరిగింది. వాణిజ్య ప్రాంతాలుగా మరింత అభివృద్ధి చేశారు. నెక్స్ట్ బెంగాల్లోని హుగ్లీ, కాశిం బజార్, పాట్నా మొదలైన చోట్ల వర్తక స్థావరాలను నెలకొల్పారు. క్రమంగా ఈ ప్రాంతాలను ఆధారంగా చేసుకొని వ్యాపార వాణిజ్యాలను నిర్వహించి తద్వారా వచ్చిన లాభంతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హుగ్లీ కేంద్రంగా, కాశిం బజార్ కేంద్రంగా, పాట్నా కేంద్రంగా తమ వాణిజ్య స్థావరాలని విస్తరించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా క్రమంగా భారతీయ వనరులన్నిటిని దోపిడీ చేయడం కోసం భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దారి తీసడం జరుగుతుంది. 1691 నాటికి పన్ను మినహాయింపుతో కూడిన వ్యాపారం చేసుకునే హక్కులు కూడా పొందారు. ఎవరి నుండి? అటు ఫారూక్ షియర్ నుండి పొందారు, అక్కడ అబ్దుల్లా కుతుబ్ షా నుండి కూడా పొందడం జరుగుతుంది. 1650 నుండి 1857 మధ్య బ్రిటిష్ సామ్రాజ్యం వర్తకంగా అభివృద్ధి చెందిన స్థితిలోకి వెళ్ళింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయిలోకి వెళ్ళింది. అంత లాభార్జన తీసుకోవడం జరిగింది. పుష్కలమైన వనరులు, పుష్కలమైన లాభాలు అనేవి భారతదేశంలో ఉండడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి లండన్ సామ్రాజ్యాన్ని ఎదిరించే స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంత బలవంతులయ్యారు. కానీ కాలక్రమంలో జరిగిన 1857 తిరుగుబాటు, దాని పరిణామం నేపథ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను తగ్గిస్తూ పూర్తిగా తొలగించారు. క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన 4వ యూరోపియన్లు, ఇక్కడ చివరి యూరోపియన్లు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం యూరోపియన్ వర్గాల్లో 5 అన్నాం. మొదటి వర్గం పోర్చుగీస్ అంటున్నాం. భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్లు, భారతదేశం నుండి చివరగా వెళ్ళిన యూరోపియన్లు 2 పోర్చుగీసులే అవుతారు. బాగా గమనించాలి. భారతదేశానికి చివరగా వచ్చిన యూరోపియన్లు ఎవరవుతున్నారు అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ప్రభుత్వ సంస్థగా మారుతుంది. మరి ఆనాడు ప్రభుత్వాలు లేవు కదా, మరి దీన్ని ప్రభుత్వ సంస్థగా ఏ విధంగా భావిస్తున్నాం అంటే రాజే స్వయంగా పెట్టుబడి పెట్టి, రాజే స్వయంగా షేర్ను కొని అందులో భాగస్వామిగా ఉండడం జరిగింది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీలో అలా కాదు. 200 మంది ప్రత్యేకమైన వ్యాపారస్తులు ది కంపెనీ ఆఫ్ అడ్వెంచర్గా ఏర్పడి ఈస్ట్ ఇండియా కంపెనీగా అనుమతి తీసుకున్నారు. కానీ ఇది పూర్తిగా రాజు ఆధీనంలో ఉండే సంస్థ. మరి ఏ విధంగా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది గమనిస్తే భారతదేశంలో చివరగా వ్యాపార నిమిత్తం అడిగిడిన వారు ఎవరు అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు, ఎవరి కాలంలో ఏర్పడింది అంటే ఆనాటికి ఫ్రెంచ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వంశాలు లూయి వంశాలు, లూయి రాజవంశాలు పరిపాలిస్తున్నాయి. అలాంటి లూయి రాజవంశంలో 14వ లూయి దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఆనాటి ప్రధానమంత్రి. ఎవరి యొక్క ప్రధానమంత్రి? 14వ లూయి యొక్క ప్రధానమంత్రి జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అంటున్నాం. జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ యొక్క సహకారంతో
పెట్టుబడి పెట్టడం జరిగింది. మొత్తంగా 1668వ సంవత్సరం నాటికి మొదటి స్థావరాన్ని సూరత్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఎవరు? ఫ్రెంచ్ వారు. ఇప్పుడు ఒక విషయాన్ని క్లియర్గా గమనించాలి. ఇప్పుడు ఏమవుతుంది, పోర్చుగీస్ వారు 1500 సంవత్సరం నాటికి తమ స్థావరాలను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి స్థావరాన్ని కొచ్చిన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన డచ్ వారు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. 1605వ సంవత్సరం నాటికి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన డ్రెన్స్ వాళ్ళు ఏమవుతున్నారు? 1620 నాటికి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ? మనకి ఇక్కడ ట్రాంక్వీబార్ కేంద్రంగా ఇక్కడ సెరంపోర్ ట్రాంకీబార్ కేంద్రంగా వాళ్ళు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అదే క్రమంలో మనకి ఇంగ్లీష్ వారు అంటున్నాం. ఇంగ్లీష్ వారు 1616 నాటికి సూరత్ కేంద్రంగా ప్రధాన స్థావరాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1668వ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు సూరత్ కేంద్రంగా స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది స్థావరాల పరంగా గమనించండి. అదేవిధంగా కంపెనీల పరంగా గమనిస్తే 1500 సంవత్సరం నాటికి పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయబడింది. 1602వ సంవత్సరం నాటికి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయబడింది. 1616వ సంవత్సరం నాటికి ఆమ్స్టర్డామ్ కంపెనీ లేదా డ్రెన్స్ ఈస్ట్ ఇండియా ఏమవుతుంది? ఆమ్స్టర్డామ్ కంపెనీ డచ్ రూపంలో ఏర్పడితే ఇక్కడ డ్రెన్స్ కంపెనీ అనేది 1616 నాటికి ఏర్పాటు చేయబడుతుంది. చూడండి, 1500, 1602, 1616, 1608, ఇక్కడ 1600, అదేవిధంగా 1664. ఇప్పుడు వరుస క్రమంలో చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది? పోర్చుగీస్ వస్తుంది, తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వస్తుంది, ఆ తర్వాత డచ్ వస్తుంది, ఆ తర్వాత డ్రెన్స్ వస్తుంది, ఆ తర్వాత ఫ్రెంచ్ వస్తుంది. ఫ్రెంచ్ కంపెనీ మనకి 1664 నాటికి ఏర్పాటు చేయబడుతుంది. మొదటి స్థావరం మాత్రం 1668 సూరత్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. సో ఇలాంటి క్రమంలోనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా తమ స్థావరాలను విస్తరించే క్రమంలో ఎలాంటి అధికారులను నియమించింది, వారి యొక్క పాత్ర ఏంటి గమనిస్తే ఇక్కడ 1669లో మచిలీపట్నం కేంద్రంగా, 1674 నాటికి పాండిచ్చేరి, చాలా ఇంపార్టెంట్, పాండిచ్చేరి అంటున్నాం. 1725 నాటికి మహే అంటాం. మహే అనేది మలబార్ తీరంలోని ప్రాంతం. తూర్పు తీరంలో కరైకల్, యానాం వంటి ప్రాంతాలలో కూడా వాళ్ళు విస్తరించడం జరిగింది. పాండిచ్చేరి వీరి వర్తక వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా మారిపోయింది. అందుకే మనకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా భారతదేశానికి అప్పచెప్పేటప్పుడు ఆ పాండిచ్చేరి దాని యొక్క ప్రాంతాలను మాత్రమే మన చేతిలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఫ్రాన్సిస్ మార్టిన్ అనే ఫ్రెంచ్ గవర్నర్ ఫ్రెంచ్ స్థావరాలలో ముఖ్య అధికారిగా ఉండి భారతదేశంలో వ్యాపార వాణిజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఫ్రాన్సిస్ కారన్, ఇక్కడ ఫ్రాన్సిస్ మార్టిన్, ఫ్రాన్సిస్ కారన్, డూప్లే వంటి అధికారులు మనకు ఫ్రెంచ్ సమాజానికి సంబంధించిన గవర్నర్గా పిలువబడుతున్నారు. అండ్ ఫెర్రో బోనెట్ డ్యూమస్ గవర్నర్గా ఉన్నప్పుడు వీరికి స్వతంత్ర కరెన్సీ ముద్రించే అవకాశం ఏర్పడడం జరిగింది. ఎవరి కాలంలో? డ్యూమస్ కాలంలో. స్వతంత్రంగా కూడా వారి యొక్క కరెన్సీని భారతదేశంలో ముద్రించుకునే అవకాశాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫ్రెంచ్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా బ్రిటిష్ వారిని కూడా ఓడించాడు. బ్రిటిష్ నుండి అనేక ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో అటు హైదరాబాద్, ఇటు కర్ణాటక నవాబు యొక్క అంతర్గత వ్యవహారాలలో కూడా ఇతడు చొప్పించుకోవడం జరిగింది. జూఫార్ జంగ్ బిరుదును కూడా పొందుతున్నాడు. చూడండి, అక్కడ నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ యొక్క వారసత్వంలోకి వెళ్ళిపోతాడు. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్లు సింహాసనం కోసం కొట్లాడితే అందులోకి దూరిన వ్యక్తి డూప్లే. క్రమంగా తన తెలివితేటలతో జూఫార్ జంగ్తో పాటుగా ఉత్తర సర్కార్లను కూడా పొందే ప్రయత్నం చేస్తున్నాడు డూప్లే. ఫ్రెంచ్ స్థావరాలని హైదరాబాద్ కేంద్రంగా విస్తరించే ప్రయత్నం చేసిన వ్యక్తి డూప్లే అవుతున్నాడు. సో కాలక్రమంగా ఇప్పుడు గమనిస్తే యూరోపియన్లలో కేవలం 2 ప్రధాన వర్గాలు మాత్రమే మిగిలిపోయాయి, బలమైన వర్గాలు మాత్రమే మిగిలిపోయాయి. ఒకటి బ్రిటిష్, రెండవది ఫ్రెంచ్ వారు అవుతున్నారు. మరి క్రమంగా వీరి యొక్క వైరం ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, సో రావడానికి గల కారణాలు ఏంటి, ఆ విషయాన్ని మనం తదుపరి వీడియోలో గమనిద్దాం.